నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. నేను మీ స్వప్న. అంబేద్కర్ ఒక సామాజికవేత్త, భారత రాజ్యాంగ నిర్మాతగా ఎంతో పేరుగాంచారు. కుల నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఇప్పటికీ ఇండియాలో ఆయన ఆశయ సాధన కోసం ఆయన్ని అభిమానిస్తూ ఆయన అడుగు జాడలో నడుస్తున్న వారెందరో ఉన్నారు. అంబేద్కర్ జీవితం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే అంబేద్కర్ జీవితంలో జరిగిన కొన్ని అరుదైన సంఘటనల గురించి చాలా మందికి తెలియని ఆయన జీవితంలోని కొత్త కోణాల గురించి మీ ముందుకు తీసుకొస్తుంది వన్ టీవీ న్యూస్. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా వన్ టీవీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. అంబేద్కర్ అంటే ఒక మహనీయుడు, ఒక దార్శనికుడు, ఒక ధార్మికుడు. కుల మత వర్గ భేదాలను వ్యతిరేకించి సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహామనీషి అని అందరికీ తెలుసు. అయితే ఆయన జీవితంలో చాలామందికి తెలియని రహస్యాలున్నాయి. ఆయనకున్న పేరుకు, వచ్చిన అవకాశాలకు, తరతరాలకు తరగని ఆస్తులను సంపాదించవచ్చు. అయితే ఆయన పుస్తకాలనే తన ఆస్తిగా భావించారని మీకు తెలుసా? జ్ఞానమే జీవితంలో ప్రధాన విషయమని ఆయన చర్యల ద్వారా బోధించారాయన. అంబేద్కర్ స్థాపించిన ఆయన సొంత లైబ్రరీ గురించి, ఆయన జీవితంలో జరిగిన కొన్ని అరుదైన సంఘటనల గురించి తెలుసుకుందాం. వన్ టీవీ న్యూస్ ఎంతో పరిశోధించి, మరెంతో శ్రమించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎన్నో విషయాలను మీ ముందుకు తీసుకువచ్చింది. అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన అంబేద్కర్, తన సిద్ధాంతాలను ఆచరించి చూపించిన అంబేద్కర్ నిజంగానే మహనీయుడు. ఆయనకు అవకాశం ఉన్న ఎంతో సాధారణ జీవితం గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. పుస్తకాలంటే వెలుగు ప్రదాతలని, జ్ఞానానికి మార్గం వేసే నిచ్చెన మెట్లని చాటారాయన. అందుకే ఆయన చిన్న గదిలో ఉంటూ పుస్తకాల కోసం 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఆ రోజుల్లోనే తన సొంత గ్రంథాలయంలో వేల పుస్తకాలను భావి తరాల కోసం పొందుపరిచారు. ముంబైలోని జింఖానా రోడ్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్ గుహను చూస్తే ఒక రాజమహలే గుర్తుకు వస్తుంది. ఆ రోజుల్లోనే అంబేద్కర్ ఎంతో కష్టపడి, ఇష్టపడి ఆ రాజగుహను ఎంతో బాగా నిర్మించారు. 1932లో మొదలుపెట్టి 1934లో దాన్ని పూర్తి చేశారు. అది ఆయన నివసించడానికి కాదు, ఆయన పుస్తకాలను భద్రపరిచి భవిష్యత్ తరాలకు అందించడానికి. అంబేద్కర్ వారసులు అసలు ఉన్నారా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ఇప్పటికీ ఒక పెద్ద అంబేద్కర్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంగా ముంబైలో అంబేద్కర్ ఎంతో ఇష్టపడి కట్టించిన రాజ్ గుహలో నివసిస్తున్నారు. అంబేద్కర్ వారసుల్లో ఎక్కువగా బయటికి వినిపించే పేరు ప్రకాష్ అంబేద్కర్. ఆయన అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవకి అంకితమయ్యారు. అంబేద్కర్కు 2 భార్యలు. మొదటి భార్య రమాబాయి. అయితే అక్కడి ప్రజలు ఆవిడను మాతా రమాయి అని పిలుచుకుంటారు. మాతా రమా ఆయిని దైవంగా పూజిస్తారు. ఆవిడ సమాధి వర్లీలో ఉంది. అంబేద్కర్ స్థాపించిన లైబ్రరీని ఆయన వారసులు కూడా సంరక్షిస్తూ చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే అంబేద్కర్ రాజ్ గుహ కేవలం ఆయన స్థాపించిన పుస్తకాల గ్రంథాలయం మాత్రమే కాదు, ఆయన జ్ఞాపకాల పొదరిలో, ఆయన ఆశయాలకు చిరునామా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్ గుహ. అంబేద్కర్ రాజగుహను కట్టించకముందు ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. అది చిన్న గదులతో ఉండేది. ఒక గదిలో వంట చేసుకుంటే ఇంకో గదిలో అంబేద్కర్ ఉండేవారు. అక్కడికి ఆయన్ని కలవడానికి ఎంతోమంది గొప్ప గొప్పవారు వచ్చేవారు. అలా వచ్చిన వారిలో ఛత్రపతి శివాజీ 17వ వారసుడు సాహు మహారాజ్ కూడా ఒకరు. ఆయన కింద నుంచి అంబేద్కర్ను పిలిస్తే కిటికీ గుండా విన్న అంబేద్కర్ కిందికి వెళ్లి సాహు మహారాజ్ను పైకి తీసుకువచ్చారట. అంబేద్కర్ భార్య ఇచ్చే ఛాయ్ని ఇష్టంగా తాగేవారట సాహు మహారాజ్. అంబేద్కర్ ఆశయాలను గుర్తించిన సాహు మహారాజ్ ఆయన ఖర్చుల నిమిత్తం అప్పట్లోనే నెలకి 20 రూపాయలు పంపించేవారట. అంబేద్కర్కు ఆయన జీవితంలో ఆర్థిక సహాయం చేసిన ఏకైక గొప్ప వ్యక్తి సాహు మహారాజ్. అప్పట్లో అంబేద్కర్ ఉన్న ఆ ఇంటిని కూల్చొద్దంటున్నారు ఆయన అభిమానులు. ఒకవేళ బిల్డింగ్ కూల్చినా ఆయన నివసించిన గదిని అలాగే ఉంచాలని కోరుతున్నారు. ఆ గదిని దేవాలయంగా భావిస్తారు అక్కడి అభిమానులు.
అంబేద్కర్కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రమాబాయి. అయితే అక్కడి ప్రజలు ఆవిడను మాతా రమాబాయి అని పిలుచుకుంటారు. మాతా రమాబాయి దైవంగా పూజిస్తారు. ఆవిడ సమాధి వర్లీలో ఉంది. అంబేద్కర్ తన జీవితంలో అనుకున్నది సాధించడానికి, రాజ్యాంగ నిర్మాతగా, పేదల పెన్నిదిగా ఎదగడానికి ఆయన జీవితంలో మాతా రమాబాయి ఎంతో గొప్ప పాత్ర పోషించారు. అంబేద్కర్కు అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన విషయాల్లో తన ఆనందాన్ని వెతుక్కున్నారు మాతా రమాబాయి. మాతా రమాయి ఆమె సమాధి వర్లీలో ఉంది. ఆవిడ 1935 మే 27న మరణించింది. అప్పటి నుంచి 2010 వరకు మాతా రమాయి సమాధి చాలామందికి తెలియదు. 2010లో అంబేద్కర్ భార్యగా మాతా రమాయి చేసిన సేవలను భావితరాలకు తెలియజేయాలని వర్లీలోని కొందరు నడుం బిగించారు. వారిలో ముఖ్యులు అమోల్ ఇరామన్ సోలంకి. ఆయనే 2010లో మాతా రమాయి స్మృతి ప్రతిష్ఠాన్ స్థాపించి అందరికీ తెలిసేలా చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎంతో మంది గొప్పవాళ్లు మాతా రమాయి సమాధిని దర్శించుకున్నారు. ఇప్పటికీ చాలామంది ఆవిడను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అంబేద్కర్ సమాధి ఎంత పవిత్రమో మాతా రమాయి సమాధి కూడా అంతే పవిత్రం. మాతా రమాయి ఎంతో మంది స్త్రీలకి స్ఫూర్తిదాయకం. 2010లో మాతా రమాయి సమాధి గుర్తింపుకు కృషి చేశారు. అంబేద్కర్కు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయనకి పుస్తకాలు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే అంబేద్కర్ తన భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సొంత ప్రెస్ కూడా స్థాపించారు. దాదర్లో ఉన్న అంబేద్కర్ భవన్ ఇందుకు వేదిక అయింది. అక్కడ ముఖ్ నాయక్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలను ప్రచురించారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పత్రిక ఇంకా ఈ ప్రశ్నించే వస్తోంది. అంబేద్కర్ డిసెంబర్ 6న ఉదయం 5 గంటలకి చనిపోయారు. ఆయన పార్థివ దేహం నేపాల్ నుంచి రావడానికి ఒక రోజంతా ఆయన అభిమానులు ఎదురుచూశారు. దాదాపు 5 లక్షలకు పైగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగుహ దగ్గరే వేచి ఉన్నారు. రాత్రి 9 గంటలకు అంబేద్కర్ దేహాన్ని తీసుకొచ్చారు. డిసెంబర్ 7న ప్రజల సందర్శనార్థం రాజగుహలో ఉంచారు. ఇప్పుడు అంబేద్కర్ సమాధి ఉన్న స్థలాన్ని చైత్యభూమిగా పిలుస్తున్నారు. చైత్యభూమిని దర్శించుకోవడానికి అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేలాది మంది వస్తూ ఉంటారు. దళితులపై ఉన్న వివక్షతను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరవలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు 1TV న్యూస్ అందిస్తున్న నివాళి ఇది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ 1TV.